డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు, వాణిజ్య నిబంధనలు అమెరికా ఆధారిత సంస్థలతో పనిచేసే అంతర్జాతీయ ప్రాజెక్టుల ఖర్చును పెంచే ఛాన్స్ ఉంది. అమెరికా బేస్డ్ విఎఫ్ఎక్స్ కంపెనీలు వరల్డ్ వైడ్గా సినిమాలకు మంచి క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ చేస్తున్నాయి. అయితే ట్రంప్ టారిఫ్ల వల్ల ఈ సేవల ఖర్చు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది డైరెక్ట్గా సినిమా బడ్జెట్ పైన ప్రభావం చూపుతుంది. SSMB29 సినిమా ఒక జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందనుందని, ఇందులో విఎఫ్ఎక్స్ పనులు అత్యంత కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. రాజమౌళి ప్రీవియస్ మూవీస్ బాహుబలి కానీ త్రిబుల్ ఆర్లో అత్యాధునిక టెక్నాలజీని వాడి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు SSMB29 కోసం కూడా అమెరికా ఆధారిత విఎఫ్ఎక్స్ కంపెనీలతో పనిచేయాలని రాజమౌళి టీం నిర్ణయించినట్టుగా సమాచారం. కానీ ట్రంప్ విధానాల వల్ల ఈ విఎఫ్ఎక్స్ ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో సినిమా బడ్జెట్ అంచనాలను మించి పెరగనుంది. ఈ పరిస్థితిని అదుపు చేయడానికి రాజమౌళి బృందం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. విఎఫ్ఎక్స్ ఖర్చులను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం, స్థానిక విఎఫ్ఎక్స్ సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలించడం వంటి చర్యలను తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ రాజమౌళి సినిమాలకు సంబంధించి అత్యున్నత నాణ్యతను కాంప్రమైజ్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఈ సవాళ్లను ఎదుర్కోవడం కష్టంగా మారింది. ఇదిలా ఉంటే SSMB29 రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరిగింది. యూనిట్ కన్ఫర్మ్ చేయకపోయినా ప్రెజెంట్ పాన్ ఇండియా రేంజ్లో అదే ట్రెండ్ కనిపిస్తుండడం ఇది వైరల్గా అవుతుంది. ఇక సీక్వెల్ ట్రెండ్ను మొదలుపెట్టింది జక్కన్నే కావడంతో SSMB29 రెండు భాగాలుగా రావడం పక్కా అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. ఇప్పుడు జక్కన్న మనసు మార్చుకున్నారు. మహేష్ మూవీని కాస్త లెంగ్తీగా అయినా ఒకే పార్టులో ముగించేయాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. దాదాపు 3.5 గంటల నిడివితో మహేష్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు మూవీ మేకర్స్. అయితే ఈ నిర్ణయానికి కారణం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.